నీతో నేను నాతో ఆమె పార్ట్ 12. దేవ్కి మనసు చెలించింది. తన వయసు గుర్తొచ్చింది. కానీ ఏం చేస్తాడు? పోయి ఏదైనా చేశాడనుకో గోలగోల చేసి మళ్ళీ అక్కడి నుంచి పారిపోద్ది. ఇంకా చేయవలసింది చాలా ఉన్నది. అందుకే తనను తాను కంట్రోల్ చేసుకొని భువిజని కంటి నిండా నింపుకొని తెల్లవారక ముందే ఎవరూ లేవకముందే జానకమ్మకు చెప్పి వెళ్ళిపోయాడు. దేవ్ అవని దగ్గరికి వెళ్ళాడు. అవని దేవ్తో అంతా సక్సెస్ అయిందా అన్నది. దేవ్ మొండిది, తల ప్రాణం తోకకొచ్చింది, నానమ్మ దగ్గర సేఫ్గా ఉంటుంది అని వదిలేశా కానీ అని దేవ్ మౌనం వహిస్తే అవని మన దగ్గర లేదని బాధపడుతున్నావా అన్నది. దేవ్ అవనిని గట్టిగా హగ్ చేసుకుని అదేమీ లేదు, చిన్నపిల్ల పోకడ బాగా ఉన్నాయి, కడుపుతో ఉంది అన్న ఆలోచన లేదు, పరుగులు పెడుతుంది అని దేవ్ చెప్తుంటే అవని నవ్వుతూ మనకంటే భువికే కడుపులో ఉన్న బిడ్డ మీద మమకారం ఉంది కదా, కడుపులో బిడ్డ కోసం తన కెరియర్నే పనంగా పెట్టిన పిల్ల, కాకపోతే భువిజ ఆత్మాభిమానం ఎక్కువ, మీరంటున్న చిన్న పిల్లల పోకడ ఎంతున్నా ఆలోచించే విధానం అంతకెక్కువగానే ఉంది, అలాంటప్పుడు తన జాగ్రత్తలో తను ఉంటుంది, కాకపోతే వయసు తక్కువ, చెప్పేవాళ్ళు లేక అలానే పరుగులు పెట్టినట్టు చేస్తుంది, అమ్మమ్మగారు ఉన్నారుగా చూసుకుంటారులే అని అవని అంటుంటే దేవు పెదవులు విచ్చుకున్నాయి. నిన్న భువిజ చేసిన శకలు అన్నీ చెప్పి మురిసిపోయాడు. దేవ్ భువి గురించి మాట్లాడుతుంటే అతని పెదవులపై చిరునవ్వు, కళ్ళల్లో మెరుపు. అవనిని దాటిపోలేదు. అలా అని అవని జలసీగా ఫీల్ అవ్వటం లేదు. అవనికి కూడా తన ప్రాణమైన మనిషికి ఏది ఇష్టమో అని ఆలోచిస్తూ ఉంది. అలా అవని ఒళ్ళో దేవు పడుకుని ఎన్నో ముచ్చట్లు చెప్తున్నాడు. అవని దేవుని ఒళ్ళో పడుకోబెట్టి తల దువ్వుతూ దేవు చెప్పే ముచ్చట్లన్నీ వింటూ ఉంది. భువిజ మనసులో ఎంత ప్రేమ దాచుకుని పైకి కొంచెం కూడా చెప్పకుండా ఉంటుందని దేవ్ అవనికి చెప్తూ అమ్మమ్మతో నేనెవరో తెలియక నేను ఊరికే మా ఆయనని తలుచుకుంటే నా బిడ్డ మా ఆయనలాగా పుడతాడా అంటే దాని మనసులో నిన్నట్టేగా, మరెందుకు నన్ను చూస్తే పారిపోతుంది? నేనైనా దాన్ని కొన్ని 100 సార్లు చూశాను. అది నన్ను కలిసిన రోజు తప్ప ఇంతవరకు ఏ రోజు చూడలేదు. ఆ ఒక్కరోజుకే నన్ను ఎలా అంతలా ప్రేమించింది, మనసులో ఎలా పెట్టుకోగలిగింది అని అవనికి చెప్తుంటే అవని భువి ఇష్టంగా మీకు సహకరించింది. తను మీలో కలిసిపోయేటప్పుడు మీ ప్రాణాలు మాత్రమే కాపాడి మనిద్దరినీ ఒకటి చెయ్యాలి అనుకుంది. కానీ ఆ క్రమంలో భువిజ మనసులో నిన్ను భర్తగా ఊహించుకొని నిన్ను కలిశాక ఇక జీవితానికి చాలు అనుకుంది. అందుకే మిమ్మల్ని హృదయంలో ముద్రించుకుని మీ ప్రతిరూపము ఆమె కడుపులో ఉన్న తన చదువును పక్కన పెట్టి మన బాబు కోసం ఎదురు చూస్తుంది. ఆ పిచ్చి దానికి తెలియనిది ఏంటంటే అది దాని కొడుకు అనుకుంటుంది. కానీ దాని చుట్టూ మనం ఇంతమంది ఉన్నామని దానికి తెలిసిన రోజు ఎలా ఉంటుందో, ఎంత గొడవ చేస్తుందో అని అవని అంటుంటే దేవ్ దాన్ని దిగ్బంధనం చేసి మన చేతిలో ఉన్న రోజు దానికి ఉంటుంది. నన్ను ఎన్ని చిత్రవదలకి గురి చేసింది, ప్రతి క్షణం టెన్షనే పెట్టింది. ఏమైంది, నెల తప్పా అని చెప్తే తప్పేమైనా ఉందా? పెద్ద త్యాగమూర్తిలాగా దానికదే డెసిషన్లు తీసుకొని దూరంగా పారిపోతుంది అని దేవ్ అంటుంటే భువి మన జీవితంలోకి రాదలుచుకోలే కాబట్టే అలా పారిపోతుంది. పోనీలేండి, ఇప్పటికైనా అక్కడ లాక్ చేశాము, జరగవలసినది చూడండి, తర్వాత దాని సంగతి చూద్దాము. ఈ టైంలో దానికి మీరు దగ్గర ఉండటం చాలా మంచిది. మనం అనుకున్న పని త్వరగా చేస్తే ఎక్కడికి పోకుండా ఉంటుంది అని అవని చెప్తుంటే దేవ్ అవనితో నీకేం అనిపించటం లేదా, నీ దేవ్ ఇంకొకరు అనే ఆలోచన నువ్వు భరించగలుగుతున్నావా అంటుంటే అవని దేవ్ నుదిటిపై ముద్దు పెడుతూ మీరు నేను భువి ముగ్గురము ఒకటే, అందుకే భగవంతుడు ఎవరిని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చాడు అవని అంటే అని సీరియస్గా ముఖం పెట్టి మీకు నన్ను దూరంగా ఉంచాలని ఉందా అన్నది. దేవ్ వెంటనే లేచి అవనిని బెడ్పై వేసి ఆమెపై చేరి అవని పెదవులు అందుకొని తన ప్రేమను చూపిస్తూ తన బాధను కూడా చూపించాడు. పెదవులు వదిలాక నిన్ను ప్రేమించటం లేదా, నీకు దూరంగా ఉంటున్నానా చెప్పు అన్నాడు. అవని మరి ఇంకేంటి,
రేపు భువి మన జీవితంలోకి వచ్చిన భువి కూడా మనని అర్థం చేసుకుంటుంది. నన్నేమి మీ నుంచి దూరం చెయ్యదు. నాకు తెలుసు. భువిని నీకు దూరం చెయ్యను. నేను మీకు దూరం కాను. ఈ జన్మకి మీకు తప్పదు ఇద్దరు భార్యలతో. శ్రీరామచంద్రుల్లాగా ఉందాము అనుకున్నారు, కానీ మీరు అనుకున్నాయి నెరవేరుతున్నాయా? ఇప్పుడు మనకి భువి లేకుండా మనం జీవించలేము. పరిస్థితి భగవంతుడు తీసుకొని వచ్చాడు. ఇక ఈ జీవితానికి మన ముగ్గురము తప్పదు. మీరు అవన్నీ ఆలోచించే మనసు భారం చేసుకోకండి. ముందు జరగవలసింది చూడండి అని అవని ఒకరికొకరు చెప్పుకుంటూ మాట్లాడుకుంటున్న సమయంలో జాను డోర్ కొడుతూ రావచ్చా, ఏమైనా ప్రోగ్రాం పెట్టుకున్నారా అన్నది. దేవ్ వెంటనే పక్కకు జరిగాడు. అవని కోపంగా చూస్తూ, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అసలు నీకేమైనా అర్థమవుతుందా? నీ అల్లరికి అసలు అద్దుపద్దు లేకుండా తయారవుతున్నావు. భువి చూడు, చిన్నపిల్ల ఎంత అనుకువగా ఉంటుందో చూసి కాస్త నేర్చుకో అని అవని అంటుంటే జాను, అమ్మ తల్లి, మీ కాపురాన్ని చూసి నేను తర్వాత నేర్చుకుంటా గాని డాడీ పంతులు గారిని పిలిచారు. బావగారిని నిన్ను ఉన్న పలంగా పట్టుకొచ్చేయమన్నాడు. నీ క్లాసులు వినటానికి కాదు నేను వచ్చింది అని అన్నది. దేవ్, అవని, జాను అందరూ హాల్లోకి వచ్చారు. అవని వాళ్ళ నాన్న దేవ్తో పెళ్లి ముహూర్తాలు పెట్టిద్దాం అనుకుంటున్నాం, మీరేమంటారో అని పిలిచాను అన్నాడు. అవని, పెట్టించండి నాన్న, ఇంకా ఎందుకు లేటు, త్వరలో ముహూర్తాలు చూసి పెట్టించు, ఆయన అనేదేముంది అని అవని అన్నది. అవని తండ్రి దేవ్ కేసి చూస్తే, మీ ఇష్టం అంకుల్ అన్నాడు. అవని తండ్రి, ఇంకా అంకుల్ ఏంటయ్యా, మామగారు అనేదానికి అని అవని తండ్రి అంటే దేవ్ చిరునవ్వే సమాధానం ఇచ్చాడు. అభి, ఒరే దేవ్, ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు గారు అని వెక్కిరించినట్లు మాట్లాడాడు. అవని అభితో, నువ్వు చేసుకో ఇద్దరిని, ఎవరు వద్దన్నారు, నా దేవుని అంటే తోలు తీస్తా అన్నది. జాను, అభి బావగాడికి ఇద్దరు సరిపోతారా, ఇప్పటికే ఊర్లో ఎంతమంది ఉన్నారో అని వ్యంగ్యంగా అన్నది. అవని, అంతమంది ఉన్నోడు నా దేవుని అంటాడు, ఈ మధ్య బయటికి వెళ్ళటం లేదు ఎందుకనో అని అంటుంటే అభి, నేను బయటికి వెళ్తే మీ చెల్లి చీపురు కట్ట తిరగేసి తంతానన్నది అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూశారు. అభి తల్లి మురిసిపోయి చూస్తుంది. అవని జానుతో, లవ్ చేస్తున్నావా ఏంటి, అభి అంత మాట అన్నాడు అంటుంటే జాను, లవ్వు లేదు కొవ్వు లేదు, పెళ్లి చేసుకుందాము అనుకుంటున్నా అన్నది. అవని, వావ్, అయితే నాన్నగారండి, దానికి కూడా ముహూర్తం పెట్టేయండి అన్నది. జాను, నాకు ఇంకా టైం ఉందక్క, నువ్వు చేసుకో, తర్వాత నేను చేసుకుంటా. ఎక్కడికి పోతాడు, ఇంట్లోనే ఉండేవాడేగా, చేసుకుంటాలే ఎప్పుడో ఒకప్పుడు, ముందు నీ ట్రీట్మెంట్ పూర్తి అయిపోయాక అప్పుడు ప్రశాంతంగా నేను పెళ్లి చేసుకుంటా అన్నది. అవని, నా కోసం నువ్వు ఆగటం ఎందుకు, నేను ఎలాగో ట్రీట్మెంట్ చేపించుకుంటాను అని అన్నది. జాను, అక్క, మనకి అమ్మ లేదు, నాకు నువ్వు నీకు నేను, ఇప్పుడు భువికి కూడా అమ్మ లేదు, అందరికీ నువ్వే అమ్మవి, అలాంటప్పుడు మేము మా అమ్మని మంచిగా చూసుకుంటేనే కదా రేపు మా అమ్మ మమ్మల్ని మంచిగా చూసుకోదా, నా పిల్లలని ఎవరు చూసుకుంటారు, అందుకే ముందు నీకు క్యూర్ అయ్యాక భువి పిల్లలను నువ్వు చూసుకోవద్దా, నా పాపనో బాబునో నువ్వేగా చూసుకునేది, అందుకే ఇప్పుడు ఎలాగూ భువి నిన్ను చూసుకునే పరిస్థితిలో లేదు, నేను కూడా నిన్ను చూసుకోకపోతే ఎలా, నిన్ను పూర్తి ఆరోగ్యంతో బావ చేతిలో పెట్టాక నేను అభి బావని పెళ్లి చేసుకుంటా అని జాను అంటుంటే అవని బాధతో జానును పట్టుకుని ఏడ్చేసింది. అవనికి ఆ క్షణం నిజమే అనిపించింది. తల్లి లేని పిల్లలకు పురుళ్ళు పుణ్యాలు అన్నీ చేసే తల్లి లేకపోతే ఎన్ని డబ్బులున్నా వ్యర్థమే అనిపించింది. అక్కా చెల్లెళ్ళిద్దరూ ఒకరిని ఒకరు హగ్ చేసుకుని ఏడుస్తుంటే ఇంట్లో వారికి కూడా బాధగా అనిపించింది. చిన్నతనంలోనే తల్లి చనిపోయింది, వారు తల్లి ప్రేమ నోచుకోలేదు, ఇంత వేదనకు గురి అవుతున్నారు అనిపించింది. దేవ్ ఇద్దరిని రెండు చేతులలో కౌగిలించుకొని, మేమందరము లేమా మీకు, ఇంతమంది ఉండి మీరే ఇలా ఇదైపోతుంటే, భువికి నా అనేవారు లేక, కనీసం డబ్బు కూడా లేక ఎంత పడాలి మీకు తెలుసుగా, దాన్ని చూసి ధైర్యంగా ఉండండి అంటుంటే జాను, అబ్బో బావా, నీ చిన్నపిల్లం గ్రేటేలే, నేర్చుకుంటాంలే బావ దగ్గరుండి, మరి నువ్వు ఉండనిస్తావా అని జాను అల్లరిగా అంటే దేవ్ మనసులో అప్పుడు వెలిగింది. అవును, దాని దగ్గర ఉంటే వీళ్ళందరూ నేనేమైపోవాలి అనుకున్నాడు.
దేవ్ నవ్వుతూ, నీకు అల్లరి బాగా ఎక్కువైతుంది జాను. మామయ్య, నేను అవనిని చూసుకుంటా, జానుకు కూడా పెళ్లి చేసేయండి అన్నాడు. అభి, ఇంకొక సంవత్సరం అన్నా నన్ను ప్రశాంతంగా ఉండనీరా. ఇక దానితో నా లైఫ్ యావజ్జీవ జైలు అని తెలిసిపోయింది. కనీసం ఒక్క సంవత్సరం అన్న బ్యాచిలర్ లైఫ్ అనుభవించని, తర్వాత పెళ్లి చేసుకున్నాక దాని కమాండింగ్తో నన్ను చంపేస్తుంది. అందుకే ప్రశాంతంగా నన్ను ఒక్క సంవత్సరం ఉంచు. అయినా అవనికి కూడా దగ్గరుండి ట్రీట్మెంట్ చేస్తూ చూసుకుంటే బాగుంటుంది. అవని క్యూర్ అయ్యాక చేసుకుంటుందిలే. అది ప్రశాంతంగా ఉంటుంది, నన్ను ప్రశాంతంగా ఉంచుతుంది. వద్దులేరా అని దండం పెట్టాడు. పంతులు గారు ముహూర్తాలు చూసి పెట్టాడు. ఒక 15 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్పాడు. అభి ఈలోపు రిజిస్టర్ ఆఫీస్లో అప్లై చేస్తే అన్నాడు. దేవ్, అవును కానీ భువిజ సంతకము అన్నాడు. అవని, వెళ్ళి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, సంతకం పెట్టు అని అడగండి, పెట్టేస్తాది అని ఎటకారంగా అన్నది. దేవ్, మరి ఎలా అవని? నేను పెళ్లి చేసుకుంటా అంటే అసలే పెట్టదు, అక్కడ ఉండకుండా మళ్ళీ పారిపోతుంది అంటుంటే, అభి, మళ్ళీ సిక్కుల వేషం వేయరా అన్నాడు. దేవ్, పద్దాక నేనే పోతే దానికి అనుమానం వస్తుంది, ఈసారి నువ్వు పో అన్నాడు. అవని, ఇది కరెక్ట్ అనగానే, అభి, నేను సలహా ఇస్తే నన్నే వెళ్ళమంటావా? రా దేవ్, నువ్వు జాను ఇద్దరు వెళ్ళి ఏదో ఒక రకంగా దాంతో సంతకం పెట్టించుకొని రండి. మిమ్మల్ని చూడలేదు కదా, మీరు ఏ మారు వేషాలు వేసుకోకుండా వెళ్ళినా ఏం కాదు, నేను నానమ్మకి ఫోన్ చేసి చెప్తా అన్నాడు. అభి, జాను ఇద్దరు ఒక 2 రోజుల్లో వెళ్ళటానికి ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ అవని ఇంట్లో కూడా పెళ్లి పనులు మొదలుపెట్టారు. దేవ్ జానకమ్మ గారికి ఫోన్ చేసి పెళ్లి పలానా రోజు రిజిస్టర్ ఆఫీస్లో దానికే తెలియకుండా అప్లై చేయాలి, దాంతో సంతకం పెట్టించాలి. ఏదో ఒక విధంగా అభి జాను అక్కడికి వస్తారు, సంతకం పెట్టించి పంపు అన్నాడు. జానకమ్మ, సరేలేరా, ఏదో ఒక తంటాలు పడి పెట్టిస్తాలే అని మాట ఇచ్చింది. భువిజ వెళ్ళిన మరుసటి రోజు హాయిగా పడుకొని చక్కగా లేచింది. భువి బయటికి వచ్చేవరకు ఇల్లు చక్కగా సాంబ్రాణి పొగ వేసి ఎంతో ఆహ్లాదంగా ఉంది. భువిజ ప్రశాంతమైన వాతావరణంలో వరండాలోకి వెళ్ళి ఉయ్యాలలో కూర్చుంటే అప్పుడే తొలి సూర్యకిరణాలు మండువాలో పడుతుంటే ఆ వాతావరణాన్ని చూసి భువి మురిసిపోయింది. పల్లెటూరు వాతావరణం, పచ్చని చెట్లు, తనకిష్టమైన ఉయ్యాల. ఆహా, ఇలాంటి వాతావరణంలో బ్రతికితే ఆయుష్ ఆరోగ్యం మెరుగవుతుంది అని మనసులో అనుకుంది. జానకమ్మ భువిజ లేసింది అని బయటికి వచ్చి, ఏందే పిల్ల, అలా ఉయ్యాలలో కూర్చుని నిద్రపోతున్నావా అని అనగానే భువిజ జానకమ్మకెళ్ళి చూసి, జానకమ్మ స్నానం చేసి పద్ధతిగా ఉన్నది. భువి మనసులో, నిన్న నడుము నొప్పి అన్నది ఈరోజు టింగురంగా అని తిరుగుతుంది అని అనుకొని, అమ్మమ్మ, నీకు నడుము నొప్పి కదా, తగ్గిపోయిందా అన్నది. జానకమ్మ మనసులో, ఇది మహాముదురు అనుకొని, రాత్రి మా ఊర్లో వాళ్ళు తైలం తెచ్చారు, అది రాస్తే భలేగా తగ్గిపోయింది అని చెప్పింది. భువి, మనమే చాలా పొద్దుపోయి వచ్చాము, ఎప్పుడు వచ్చారు అంటుంటే జానకమ్మ, నువ్వు దున్నపోతు పండినట్టు పండితే ఎవరొచ్చింది నీకేం తెలుసు గాని, పోవే, మొహం కడుగు, పో, టిఫిన్ చేద్దువు, కడుపుతో ఉన్న పిల్లవి ఎంతసేపు ఉంటావు? భువికి తనకి ఆకలి తీర్చేవాళ్ళు ఉన్నారా అనిపించింది. కంటిలో సంద్రాన్ని వెనక్కి మలిపి, అమ్మమ్మ, నేను నీ పనులు చేయటానికి వచ్చా, నా పనులు మీరు చేయటానికి కాదు కదా అన్నది. ఇంట్లో పనివారు ఉన్నారు కానీ మూసుకొని పోయి మొహం కడుగుపోవే, తిందువు. నీకేమి ఇష్టమో చెప్పు, గంగమ్మ మంచిగా వంట చేసిద్ది, నీకు కావలసినవి చేసి పెడుతుంది, నీకేం తినబుద్ధి అయితే అది తిను, నాకు మాత్రం ముని మనవణ్ణి ఆరోగ్యంగా ముద్దుగా బొద్దుగా కనివ్వాలి అని మురిసిపోతుంటే భువి, అదేంది సొంత మనవరాల్లానే చూసుకుంటుంది అని మనసులో అనుకుని, అమ్మమ్మ, నీకు బానే ఉంది కదా, నేను వెళ్ళిపోనా మా ఊరు అన్నది. జానకమ్మ భువి దగ్గరికి వచ్చి భువి మొహంను చేతిలోకి తీసుకొని, నన్ను వదిలిపోతావా, నాకెవరూ లేరే, ఉండవే నా కోసం అని లాలనగా చెప్పింది. నీకు పురుడు పోసి నీ కొడుకుని కంటికి రెప్పలా కాపాడుతా, నా బంగారు కదూ అన్నది. జానకమ్మ అలా అనగానే భువిజకి ఎక్కడ లేని దుఃఖం వచ్చి బాగా ఏడ్చేసింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.